సార్ ఓకే సార్ 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 లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల కోసం మరియు అబోవ్ 18 ఉన్న ఉమెన్ రేప్ కేసెస్ కోసం భరోసా సెంటర్ని స్టార్ట్ చేశారు. ఒక అమ్మాయి పైన సెక్సువల్ అసాల్ట్ జరిగిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళడం, తర్వాత కోర్టుకి వెళ్ళడం, ఇలాంటివి ఎక్కడ మళ్ళీ అమ్మాయిని ఎక్కడ తిప్పకుండా ప్రతి ఒక్కటి సర్వీసెస్ భరోసా సెంటర్లోనే జరగాలి. ప్రతి విషయం అమ్మాయికి సంబంధించింది కాన్ఫిడెన్షియల్గానే జరగాలి. అమ్మాయి పేరుతో సహా ప్రతిదీ సీక్రెట్గానే ఉంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ భరోసా సెంటర్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ కౌన్సిలింగ్స్ ఇస్తారు, ఉమెన్సే ఉంటారు, స్టేట్మెంట్ కార్డ్ ఇక్కడ అందరూ స్టాఫ్ కూడా ఫీమేల్ స్టాఫే ఉంటారు, మేల్ స్టాఫ్ ఎవరు ఉండరు. ఎందుకంటే అమ్మాయి చెప్పడానికి కన్వీనియంట్గా ఉండడానికి. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్స్ ఇస్తాం. ఇక్కడే మెడికల్ కొంచెం టైం పడుతుంది మెడికల్ ఎగ్జామినేషన్కి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ కూడా ఇక్కడే అవుతుంది. కోర్టుకి వెళ్లకుండా అమ్మాయి ట్రయల్స్ కానీ తనకి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం ఇక్కడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తాం. తర్వాత అమ్మాయికి కాంపన్సేషన్, ప్రతి అమ్మాయికి గవర్నమెంట్ నుంచి కాంపన్సేషన్ అదే కొంత అమౌంట్ అనేది వస్తుంది. అమ్మాయికి వచ్చిన అమౌంట్ తనకి ప్రతి అమ్మాయికి కాంపన్సేషన్ సప్లై చేస్తాం. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లెవెల్లో కూడా అమ్మాయికి కాంపన్సేషన్ సప్లై చేస్తాం. ప్రతి ఒక్క విక్టిమ్కి హోమ్ విజిట్స్ కూడా కంప్లీట్గా డన్ చేస్తాం. హోమ్ విజిట్స్ ఎందుకు చేస్తామంటే అమ్మాయి ఇంటికాడ సేఫ్టీగా ఉందా, ఎలా ఉంటుంది, తనకి ఏమైనా థ్రెట్ ఉందా, తనని చదువుకుంటుందా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత జరిగిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు తన పాపనే కదా అని. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు పిల్లల్ని, నువ్వే వెళ్ళావు లేకపోతే నీ తప్పు ఉందో అని. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు, పిల్లల్ని తిట్టడము కొట్టడం అలాంటివి చేస్తుంటారు. సో ఎలా ఉంది, తన ఎన్విరాన్మెంట్ బాగుందా, ఏదైనా నీడ్ ఉందా అనేది మేము ఫాలోఅప్ చేస్తాం. ఏదైనా నీడ్ ఉంది అనిపిస్తే తనకి ఎడ్యుకేషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా ఏదైనా నీడ్ కావాలి అంటే మనం ఎస్పీ సార్ చేతుల పైనగా విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అనేది ఒక అమ్మాయికి ఇస్తాం. తర్వాత చదువుకుంటా అంటే కూడా మేము తనకి సపోర్ట్ చేస్తాం. ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటా అంటే కూడా అమ్మాయిని స్కిల్ ట్రైనింగ్ కానీ లేకపోతే టైలరింగ్ కానీ కంప్యూటర్ కానీ ఏదో ఒకటి నా అమ్మాయికి నేర్పిస్తాం. తర్వాత ప్రతి అబ్బాయికి శిక్ష పడేంత వరకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తనకి శిక్ష పడాలి. మళ్ళీ సేమ్ ఈ రోజు ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకొక అమ్మాయి జరగదు, న్యాయం జరగాలి అమ్మాయికి. తను ఇక్కడ వరకు వచ్చింది అంటే న్యాయం కోసం వచ్చింది కాబట్టి తను బ్యాక్ స్టెప్ వేయకుండా తనకి ఎవ్రీడే వీక్లీ ఫాలోఅప్ చేస్తూ తన న్యాయం వచ్చేంత వరకు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. సేవలు ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరికీ మేము ఎప్పటికీ అండగా ఉండి వాళ్ళ యొక్క జీవన శైలిలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళని రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళని కలవడము, వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను చక్కగా చూసుకునే విధంగా వాళ్ళను అర్థం చేయించడము, సమాజం పట్ల ఒక అవగాహన కల్పించడము, నేరాలు ఎట్లా జరుగుతాయి అనే విషయం కూడా మళ్ళీ తెలియజేయడము. అంతేకాకుండా వీళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత లైంగిక నేరాలు ఎట్లా ఉంటాయి, వాటి యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, కాబట్టి ఏదన్నా సమస్య అయితే దాచుకోవద్దు, టీచర్లతోని పేరెంట్స్తోని మాట్లాడాలని చెప్పి వీళ్ళు మన భరోసా సెంటర్ వాళ్ళు మోటివేట్ చేయడం, తద్వారా పిల్లలను ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్లో పెరిగేట్టుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని భరోసా సెంటర్ వాళ్లకు మద్దతు ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకు కూడా మనము వాళ్ళకు పూర్తి రకంగా సహాయ సహకారాలు అందించాలి. వారి వివరాలు గోప్యంగా పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో కోఆర్డినేటర్ శిరీష మరియు వారి స్టాఫ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 43 కేసెస్ ఇక్కడ విచారణ చేయడం, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, తర్వాత వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము, కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడము, వారి ఇళ్లకు వెళ్ళి వారి యొక్క సోషల్ స్టేటస్ ప్రకారంగా వాళ్ళ రిలేషన్స్ ప్రకారంగా వాళ్ళకు మళ్ళీ ఈ ట్రామా నుండి బయటపడి సాధారణమైన జీవితం జీవించేందుకు దోహదపడుతుంది భరోసా సెంటర్. అంతేకాకుండా వాళ్ళకు ఎడ్యుకేషన్ పాయింట్ అంటే విద్యాపరంగా కూడా లేదా
ప్రొఫెషనల్ వృత్తుల పరంగా కానీ ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది తీవ్ర మనోవేదనకు కానీ శారీరకంగా కానీ చాలా ఇబ్బందులకు గురైన వాళ్ళకు ఆ పిల్లలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని కనీసం ఒక 5,000 నుండి 10,000, 20,000 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటే ఉంచాలి, గోప్యంగానే ఉంచాలి. వాళ్ళ గురించి ఎక్కడ కూడా సమాజంలో డిస్కస్ చేయకుండా వాళ్ళకు పరోక్షంగా సాయం చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా మాకు అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది. అంటే బాధితులకు ఎట్లా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో కొంత అమౌంట్, ఛార్జ్షీట్ వేసిన తర్వాత కొంత అమౌంట్, తర్వాత శిక్ష ఎవరికైతే నేరస్తునికి శిక్ష పడ్డప్పుడు ఫుల్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 స్టేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న దానిలో దాదాపు ఎంతమందికి 10-15 మందికి మనకు కలెక్టర్ గారు అప్రూవల్ చేశారు. ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నాయి. మనం ఛార్జ్షీట్ 4 lakhs వరకు శాంక్షన్ గవర్నమెంట్ తరఫున. అది కాకుండా మేము చిన్న మొత్తంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికీ వాళ్ళకి వెన్నంటి ఉంటున్నాం. మనం భరోసా కేంద్రం తరఫున వాళ్ళకి వెన్నంటి ఉంటున్నాం. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు మానసికంగా చాలా ట్రామాకు గురవుతారు వాళ్ళు. నిజంగా వాళ్ళకు తెలియక 18 సంవత్సరాలు మనం పెద్దోళ్ళము మెచ్యూర్డ్ ఉండి కూడా మనం సైబర్ క్రైమ్లోకి విక్టిమ్ అవుతున్నాం. మనం 18 సంవత్సరాల పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, అది మంచి చెడు తెలియదు, కానీ కాన్సిక్వెన్సెస్ రిపర్కషన్స్ ఎట్లుంటాయో తెలియక వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కావడం, వాళ్ళని మళ్ళీ మనం బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ధైర్యాన్ని నింపి మళ్ళీ సమాజంలో మింగిల్ చేసేటట్టుగా ఒక చాలా సున్నితమైన ప్రాసెస్ అది. అందుకోసం మనము ఓన్లీ ఉమెన్ స్టాఫ్తోనే రన్ చేయించడం, తద్వారా వాళ్ళకు ఒక నమ్మకం, భరోసా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భరోసా సెంటర్ 1 సంవత్సరం పూర్తి చేసుకొని చాలామంది బాధితులకు హెల్ప్ చేయడం, అలాగే వాళ్ళ కష్టాలలో ఒక సాథీగా ఉండి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వాళ్ళందరి టీం. అదే విధానంగా ఈ భరోసా సెంటర్ అనేది ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రభుత్వం ఏంటిదంటే, ఒకటి పిల్లలకి, చైల్డ్కి ఒక ప్రొటెక్షన్, అదే విధానంగా ఉమెన్ కోసం ఒక ప్రొటెక్షన్. సో మనం ఈ క్యాంపస్ కూడా చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీగా, ఒక ఉమెన్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఇది పెట్టడం జరుగుతుంది. స్టాఫ్ కూడా అందరు ఉమెన్ ఉంటారు, ట్రైన్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ దగ్గర కౌన్సిలర్ సపోర్ట్ ఉంటుంది, ఫాలోఅప్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత సిడబ్ల్యూసితో కానీ ఎక్కడన్నా కోఆర్డినేషన్ చేయాలంటే పోలీస్తో కానీ, మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కానీ, ఇదంతా కోఆర్డినేషన్ కోసం వాళ్ళ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్ ఉన్నారు. ఈ పాక్సో అంటే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో ఈ యాక్ట్ కింద ఒక చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపల ఎవరన్నా ఉన్న వాళ్ళందరినీ మనం చైల్డ్ లాగా మన చైల్డ్ లేబర్ యాక్ట్ కానీ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో కానీ డిఫైన్ చేస్తాం. కానీ మన జిల్లాలో 2023లో కేవలం 3 కేసులు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగి ఉండే. కానీ మనం తర్వాత నవంబర్ మంత్లో, డిసెంబర్ మంత్లో ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డీడబ్ల్యూ గారు వీళ్ళందరూ చాలా ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకొని 2024 1 సంవత్సరంలోనే దాదాపు 11 కేసులు చైల్డ్ మ్యారేజ్ కింద చేశారు. మీ అందరి ద్వారా ప్రజలకి తెలియచేసేది ఒకటి, చైల్డ్ మ్యారేజ్ అంటే బాల వివాహం అనేది చట్ట వ్యతిరేకం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా కేవలం దాంట్లో ఎవరన్నా అబ్బాయి కానీ అమ్మాయి పెద్దగా ఉన్నాక సరే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆ వివాహంలో పార్టిసిపేట్ చేసే సభ్యులు కావచ్చు, ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎందుకంటే పాక్సో అనేది చైల్డ్ మ్యారేజ్ తోటి చాలా లింక్డ్ అయ్యి ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ కేసెస్ ఎక్కువ పాక్సో రిలేటెడ్ అయ్యి వస్తాయి. తర్వాత మనకి హాస్పిటల్కి టర్మినేషన్ కోసం వచ్చినప్పుడు కానీ, వేరే సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా దీంట్లో పరిమితం కావద్దు, ఎవరిని ఎంకరేజ్ కూడా చేయవద్దు. ఎవరన్నా మీకు తెలిస్తే కూడా దయచేసి ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ, డైల్ 100 కానీ, లేదంటే మనకు ఒకటి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అని ఉంది 1098 మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా మీకు ఇమ్మీడియట్ సపోర్ట్ దొరుకుతుంది. అక్కడ ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు పోలీస్ తరపు నుంచి అక్కడ నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 1 ఇయర్లో భరోసా సెంటర్ వాళ్ళ డేటా కూడా చూస్తే చాలా ఉందాగా పర్ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ 43 కేసులు ఎఫ్ఐఆర్ మీద చేశారు. ఈ భరోసా సెంటర్కి ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ పేరులోనే భరోసా ఉంది. సో విక్టిమ్స్ అనేవాళ్ళు చాలా బాధపడి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కొద్దిగా మంచిగా గైడ్ చేసి పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటి
ఈ కేసెస్ని స్మూత్గా రన్ చేయడానికి. అదే విధానంగా గౌరవనీయులు ఎస్పీ గారు ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉందో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్ నీడ్ కోసం వాళ్ళకు కూడా కొద్దిగా ఫండ్ ఇస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదైతే కేసు వారిగా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఒకటి, దాని తర్వాత కన్విక్షన్ స్టేజ్లో ఇంకొక అమౌంట్ అలా వస్తూ ఉంటుందో అది కూడా మేము త్వరలో కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. కొన్ని ఆల్రెడీ ఒక 4 lakhs వరకు కూడా క్రియేట్ చేశాం. సో మీ అందరు కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ అవగాహన మీద ఈ పాక్సో కేసెస్ మనకి అసలు ఒక్క కేసు వస్తేనే చాలా అలర్ట్ అయిపోతాం. అలాంటివి మనకి ఎక్కువ కేసెస్ వస్తున్నాయంటే మనం సొసైటీలో కొద్దిగా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అండ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అగేన్స్ కన్విక్షన్ కూడా పోలీస్ తరపు నుంచి మనకైతే ఉంది. సో మీ అందరు కూడా దీంట్లో సపోర్ట్ చేసి మన భరోసా సెంటర్ని మన సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.